వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శబరిమల సన్నిధానంలో మన గౌరవ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు. గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. జనగామ జిల్లాలో దొంగ బాబాల హల్చల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీపీ దానమ్మపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానంలో కూటమి ప్రభుత్వం నేత అయిన ఎంపీపీ దానమ్మ విజయం సాధించింది. అనంతరం కూటమి నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నాయకులు సొంత సభ్యురాలైన ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేయడం బీసీల ప్రభుత్వం అని చాటి చెప్పుకున్న వైసీపీ ఈ రోజు బీసీలకు వ్యతిరేక పార్టీ అని నిజ నిర్ధారణ అయినది. దీనితో మా కూటమి ప్రభుత్వంకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మా దాల్మ పైన అంటే నా భార్య పైన వీగిపోయింది. దీని అందరికీ మన కార్యకర్తలందరికీ కూటమి నాయకులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. మంచి శుభ సందర్భం ఇది, శుభ సూచకం ఇది. మన కృష్ణమ్మ, మన రమేష్ అయ్య గారు, అలాగే మన భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కొంచెం మర్చిపోయినాను. దీన్ని ఏమనుకోకండి. అందరూ నా శ్రీకాంత్ రెడ్డి గారు అందరూ నా కోసము కృషి చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చెప్తూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్. శ్రీమతి దానమ్మ గారి పైన పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఈరోజు ఆ తీర్మానం తీసుకోవడం జరిగింది. వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం 16 మంది హాజరవ్వడం, అవిశ్వాసం వీగిపోవడం వెంటనే జరిగాయి. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అదే సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించారంటే ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసమంటే ఈ నియోజకవర్గంలో బీసీ మహిళా ప్రజాప్రతినిధి ఎదుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీని ఈరోజు తేనె తెల్లమైందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం.
మరి ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని సొంత పార్టీలే సభ్యులు వ్యతిరేకించడం అనేది, అలాగే మిగతా కూటమి పెద్దలందరూ కష్టపడి మన కూటమి నాయకత్వాన్ని ఐక్యతను కాపాడుకున్నందుకు మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఎక్కడ అవకాశం కల్పించే ప్రసక్తే లేదు. కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు బి ఉషారాజు, భారతీయ జనతా పార్టీ ఆదోని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వీగిపోయింది. ఇప్పుడు కూడా మరి నా భార్య పైన దానవ పైన ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడితే కూడా ఈరోజు వీగిపోయింది. ఈ వీగిపోయడానికి కారణం ఎవరు? మన పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అయితే కానీ, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు అయితేనేమి, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మీ అందరికీ మీ దగ్గర సెలవు చేసుకుంటూ జై హింద్, జై హింద్, జై జై భారతి. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి జీవనాధారం లభిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, రవీందర్ తో పాటు నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా వ్యాధిగ్రస్తులకు అందించనున్నారు. కాంగ్రెషన్ డే మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన సిపి గౌరవ అంబర్ కిషోర్ జా సార్ని వేదికకు రాసిన కార్యక్రమం. అదేవిధంగా మన పెద్దపల్లి డీసీపీ సార్ కర్ణాకర్ సార్ని వేదికకు రావాల్సిన కోరుతాము. కావాల్సిందిగా మన సిపి సార్ను కోరుతున్నాం. అందరికి
సీన్ వెనుక కొరకు సీను దీని దగ్గర తీసుకోండి. మీ అందరికీ తెలియాలి, ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము. కొంతమంది పోలీస్తో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 ఇయర్స్ ప్లస్ 75 ఇయర్స్ 40 ప్లస్ 65 ఇయర్స్ ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఎంబుష్ చేసి చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తు పెట్టి కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి. మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి. థ్యాంక్ యూ అని. కాకినాడలో షాకింగ్ ఘటన. భారత్ పెట్రోలియం బంక్లో పెట్రోల్ కి బదులుగా నీళ్లు నింపడంతో వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు తీవ్ర ఆందోళన చేపట్టారు. 100 మీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం యతి రెస్టారెంట్ పక్కనే భారత్ పెట్రోలియం బంక్ లో నా రాయల్ ఎన్ఫీల్డ్ 350 దాంట్లో కొట్టించాను పెట్రోల్ మొత్తం 150 రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది. ప్రతిదీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది, కార్పొరేటర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే సంబంధం లేదని అంటున్నారు. మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు. ఒక అతను వచ్చారు, మేనేజర్ వచ్చాడు. ఇదంతా పెద్ద సంస్థ, మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలని చెప్తున్నారు. మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు. ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది. ఇది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి, ఎప్పుడు పబ్లిక్ కి మనం తెలిసేలా చేయాలి. కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని, మద్యం రేట్లు తగ్గించాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబుని కోరిన పేద మద్యం ప్రియుడు. విజనరీ ఉన్నా అంటే విజనరీ అంటే ముందు చూపు కలవాడని అర్థం. ఇది వేరే రహస్యమైన మాట ఏం కాదు. విజనరీ నాయకుడు అంటే అది. మరి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ 14 మెడికల్ కాలేజీలు వాకలపూడి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా రచ్చబండ అనే కార్యక్రమం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమంలో ఇక్కడ ఈ వాకలపూడిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ వాకలపూడిలో ఉన్నటువంటి అన్ని కమిటీలను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ గారు కన్నబాబు గారు ఇచ్చారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎవడైనా మంచి వైద్యం ఇస్తానంటారు, కానీ ఈయన మంచి మద్యం ఇస్తానన్నాడు. 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ అన్నాడు. నాణ్యమైన మద్యం అంటే అక్కడ అద్దాల గదుల్లో అమ్మే పెద్ద పెద్ద బాటిల్స్ 99 రూపాయలకి వస్తాయని చాలా మంది వ్యక్తులు కూడా అనుకున్నారు. తీరా చూస్తే మన ఊర్లో ఆర్ఓ ప్లాంట్ లాగా వాళ్ళే ప్లాంట్లు పెట్టుకుని వాళ్ళే తయారు చేస్తున్నారు నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని. అదో మందు రేటు పెంచేసాడు, తగ్గించమని చెప్పండి. చంద్రబాబు నాయుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే 100కి 200 చేసినా కూడా ఆయన తగ్గించినట్టు ఆయన ఫీల్ అవుతాడు. ఆయన తగ్గించినట్టుగా ఆయన సొంత పత్రికలు, ఆయన ఛానల్స్ రాస్తూ ఉంటాయి. వరంగల్లోని నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని జర్నలిస్ట్ సంఘాల నేతలు, జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. మీడియాపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తలు రాస్తున్నారని అధికార పార్టీ నేతలే మీడియా కార్యాలయంపై దాడులకు తెగబడితే శాంతి భద్రతలను ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. పత్రికల్లో రాసిన వార్తలపై అభ్యంతరాలున్నప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలి గాని ఇలా భౌతిక దాడులకు దిగడం సరికాదని
చేస్తామని హితవు పలికారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు నమస్తే కార్యాలయంపై దాడికి యత్నించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి విలేకరులతో కలిసి పెన్ డౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం. ఈ దాడులు ఇంతటితో ముగిస్తే అటు ఎవరైతే దాడులు చేసిరో వాళ్లకు కానీ లేదా దాడులు చేయాలనుకున్న వారికి కానీ భవిష్యత్తులో మా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దాడులు ఆపకపోతే మా ఐక్యత ఏ విధంగా ఉంటుంది, మేము ప్రభుత్వాలపైన ఏ విధంగా తిరగబడతాము, దాడులు చేసిన వారికి ఏ విధంగా బుద్ధి చెప్తామనేది మా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణలో నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలంటూ లబ్ధిదారుల ఆందోళన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పెద్దదుబ్బ తండా సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర ఉద్రిక్తత. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 280 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో నిర్లక్ష్యం చేస్తున్న ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి 22 నెలలు ఓపిక పట్టి దసరా పండుగకు గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులు ఇప్పటికిప్పుడు ఇండ్లు ఖాళీ చేయాలంటూ ఇబ్బందులు పెడుతున్న రెవెన్యూ పోలీస్ అధికారులు. ఇన్ని రోజుల నుండి ఉద్యమం చేస్తున్న మమ్మల్ని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి పట్టుకోవడం లేదని ఆవేదన. అర్హులైన వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని నిరసనకు దిగిన నిరుపేదలు. ఒక మాట కూడా దండం పెడతాను సార్, మాకు ఇల్లు ఇచ్చేది శ్రీకాకుళం నియోజకవర్గ నగర పరిధి స్థానిక 7 రోడ్ జంక్షన్ ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ప్రభాస్ బర్త్డే సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి పుట్టినరోజు వేడుకల్లో కేకులు కట్ చేసి అనంతరం పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేసిన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాస్ నాయుడు, ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసోసియేషన్ అంతా కలిపి పిల్లలకి ప్లాంట్లు బుక్కులు అలాగే పెన్లు ఇవ్వడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ప్రభాస్ గారి లాగా పెద్ద హీరోలాగా అవ్వాలి. మనం కూడా మంచి మంచి స్థానాల్లో రావాలి. ప్రభాస్ గారు బాహుబలి చూసారా? బాహుబలి ప్రపంచం మొత్తం ఏంటో చూపించాడు సత్తా. అలా ఉండాలి మనం ఏదైతే చేస్తే. సో ఈ సందర్భంగా ఆయన మరిన్ని సక్సెస్ మూవీస్ రావాలి. ఆయన 2-3 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు చేయాలి. మా వంతు సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా అందిస్తామని తెలియజేసుకుంటూ, మరి రామన్న ఢిల్లీలో ఉన్న రాళాజారు లేకపోతే ఆయన వేడుకల్లో పాల్గొనే వాళ్ళు మరొకసారి మీ అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, అందరికీ ఈరోజు మాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మా తెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ నుండి దాసన తరఫున నా తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏసీబీ అధికారులు అంటూ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు 10 లక్షల రూపాయల టోకరా వేసిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జైపాల్ రెడ్డికి ఈ నెల 18వ తేదీన ఏసీబీ అధికారులు అంటూ కొందరు ఫోన్ చేసి తనకు సంబంధించిన డ్రైవర్ మరియు పర్సనల్ పీఏలు తమ అధీనంలో ఉన్నారని తమకు డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. నకిలీ ఏసీబీ అధికారులు డిమాండ్
నకిలీ ఏసీబీ అధికారులు డిమాండ్. ఎంబీఐ జైపాల్ రెడ్డి 3 దఫాలుగా 10,20,000 రూపాయలు నగదు చెల్లించారు. విషయం కాస్త డ్రైవర్ మరియు తర్వాత పనిచేసే వారిని ఆరా తీయగా తామెవరూ పిలవలేదని తామెక్కడికి పోలేదని చెప్పడంతో మోసపోయారని గమనించుకున్న ఎంబీఐ జైపాల్ రెడ్డి నిన్న రాత్రి మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని, ఇది సైబర్ క్రైమ్ నేరగాళ్ల పని అయ్యుంటుందని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మిల్స్ కాలనీ సీఐ రమేష్ తెలిపారు. అందరూ ప్రశాంతంగా ఉండే వాళ్ళందరూ బయటికి వెళ్ళగానే క్రైమ్ చెప్తానా ఈ వరంగల్ ఆర్టీఓ హౌస్ లో పనిచేస్తారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి సార్ ఇప్పుడు మహబూబాలో పనిచేస్తున్నారు. అతను ఏసీబీ అని చెప్పేసి డిఎస్పీ అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు, హెడ్ ఆఫీస్కి. నేను కంప్లైంట్ చేస్తున్నాను, ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకో అని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం, బెదిరియటం, కన్విన్స్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ ఆఫీసర్ అని అనుకొని వాళ్ళకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మళ్ళీ అట్లా 3 దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక 10 లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్ కి ఫోన్పే ప్లస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాతకి 1 వీక్ తర్వాత అతను ఈ జరిగిందంతా నిజం, ఫస్ట్ నిజమే ఏసీబీ ఆఫీసర్ అని అనుకుంటాడు. తర్వాత వీటిని కాదు అని తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి 8-8:30 అట్లా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీన్ని ప్రాపర్ గా ఎస్ఓపీ ప్రకారం ఫాలో అయ్యి అక్యూజ్ ట్రేస్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు సార్? భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా ఈ రోజు మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ సత్యనారాయణరావు హాజరై ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వెజ్ మార్కెట్ కానీ, స్టేడియం కానీ ఏదైతే అసంతృప్తిగా ఉండి పనులు కాకుండా ఉన్నాయి, వెజ్ మార్కెట్ కూడా 6 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం. స్టేడియం కూడా 4 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం. ఇంకా కూడా బ్యాలెన్స్ వర్కులు కమ్యూనిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కమ్యూనిటీ హాల్స్ కూడా పెట్టాం. ఇక్కడ అంబేద్కర్ భవన్ దళిత సంఘాలకు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ నిర్మాత పేరు మీద 5 కోట్ల రూపాయల నిధులు అంబేద్కర్ భవనం కూడా మరి నిధులు మంజూరు కావడం జరిగింది. 30 లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ మరి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయలతో గిరిజన భవన్ లంబాడా గిరిజన సోదరులందరికీ కూడా 1 కోటి రూపాయలతో ఒక భవనం నిర్మించబోతున్నాం. అంబేద్కర్ భవనానికి 5 కోట్లు, గిరిజన బంజారా భవనం కొరకు మరి 1 కోటి రూపాయలు. అదేవిధంగా ఇక్కడ మిగులు కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా వెజ్ మార్కెట్, అదేవిధంగా స్టేడియానికి వీటన్నీ కూడా మిగులు నిధులు ఇచ్చేసి పూర్తి చేసి ఇక్కడ అంబేద్కర్ నుంచి ఏదైతే డూయింగ్ క్లీన్ వర్క్ సుభాష్ కాలనీ రోడ్ ఉందో దీన్ని మెరుగైనటువంటి రోడ్డు సెంటర్ లైటింగ్తో పాటు వైడనింగ్ 280-190 ఫీట్ల వెడల్పుతో మంచి వెడల్పు రోడ్డు కూడా నిర్మాణం చేస్తాం. ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారాన్ని అందించి 50 కోట్లు స్పెషల్ నిధులు, అదేవిధంగా 23 కోట్లు అమృత్ స్కీమ్లో ఓచెస్ఆర్ ట్యాంకు 73 కోట్లు ఇచ్చినందుకు వారు మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలియజేస్తూ 50 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల తరపున భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల పక్షాన హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 10-15 కోట్లు కొన్ని నియోజకవర్గాలకు 50 కోట్లు ఇవ్వడం, అందులో భాగంగా మనకు కూడా 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజీవ్ నగర్ జంక్షన్, హనుమాన్ నగర్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్ జంక్షన్, ఫయింగ్ లేన్ జంక్షన్, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జంక్షన్ అభివృద్ధి చేయడం, ఈ జంక్షన్లో అభివృద్ధితో పాటు చిరు వ్యాపారులకు కొన్ని షాప్స్ పోతున్నాయి వైడనింగ్లో, వారికి కూడా షాపింగ్ కాంప్లెక్స్ వేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళను మరి నార్మల్ రెంట్తో నియమించడం, వీటన్నిటి కూడా నిధులు తీసుకురావడం జరిగింది. పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇంకా అనేక నిధులు కూడా తీసుకొస్తాం. అవసరం ఉన్నటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ ఒక మహిళా సంఘం బిల్డింగ్ కూడా 5 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చారు. అది కూడా బిల్డింగు నిర్మాణం దశలో ఉంది. ఇంకా కూడా నర్సింగ్ కాలేజ్కు కొత్త కాలేజ్ ఇచ్చారు. 26 కోట్ల రూపాయలు భవనానికి కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు సింగరేణి కానీ టాస్క్ ద్వారా కూడా మరి నిరుద్యోగ యువతకు ఒక 36 రకాల ట్రైనింగ్స్ కొరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇచ్చారు. అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కూడా 43 కోట్ల రూపాయలతో ఈరోజు న్యూ టెక్నాలజీ సెంటర్ను కూడా 6 కోర్సులతో మరి కొత్తగా మంజూరు తీసుకురావడం జరిగింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రం. ఇవన్నీ కూడా ఇంకా కూడా ఈ పట్టణానికి ఏది అవసరం ఉందో ఆ నిధులు తీసుకొచ్చి అన్ని రకాలుగా అన్ని అంగుళల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంకా ప్రజల సహకారం, రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు అండగా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని, అదేవిధంగా మీకు అండగా ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని, తోడుగా ఉండాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.